లవ్ యూ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రీగా. బట్ టూ మచ్ చాట్స్ వస్తున్నాయి, చిరాకు అనిపిస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కాలేజ్ లో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ లో శేఖర్ అనే పర్సన్ లైవ్ లో దెయ్యం చూపిస్తాను బెట్ వేస్తాడు. ఇక తర్వాత దెయ్యం చూసారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మాక్సిమం మూవీ అంతా ఒక 5 క్యారెక్టర్స్ మీద రన్ అవుతుంది. 5 కూడా కొత్త ఆర్టిస్టులే కావడం, మూవీని చాలా అంటే చాలా లో బడ్జెట్ లో తీసేయడం, తలతో కలిసి స్టోరీ ఈ మూవీని తీయడం ఈ మూవీకి మెయిన్ నెగిటివ్ పాయింట్. సో అసలు ఇలాంటి స్టోరీని ఎలా రాసుకున్నారో ఇది చూసాకైనా అర్థం కాదా నిజంగా. ఈ మూవీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఈ సినిమాకి ఎంత ఘోరంగా ఉందంటే, అయినా ధైర్యంగా పబ్లిక్ మీదకి ఈ సినిమాని వదిలారంటే వాళ్ళ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. డైరెక్టర్ ప్రసాద్ ఎల్లూరి 1% కూడా తెలిసి ఉండదు. ఈ మూవీ ఎడిట్ చేసిన ఎడిటర్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. భయపెట్టాలని చాలా ట్రై చేశారు, అసలు ఏం ఉండదు ఈ సినిమాలో. పాటలు ఉన్నాయి కానీ ఒక్క పాట కూడా బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు. ఓవరాల్ గా ఈ మూవీలో ఒక్కటంటే ఒక పాజిటివ్ ట్యాగ్ కూడా లేదు. సో 2 సంవత్సరాలైనా తన యాక్టింగ్ లో ట్రైనింగ్ అవ్వాలి. హీరోయిన్ గీత్ కాస్త బెటర్ నిజంగా. యాక్టింగ్ ఏమంత గొప్పగా లేదు కానీ బట్ చూడటానికి చాలా బాగుంటుంది. సో ఈ మూవీలో అంత దరిద్రంగా ఉందంటే, మూవీ నేను నా లైఫ్ లో చూసిన అతి చెత్త సినిమాలో ఇది ఒకటి నిజంగా. ఒక్కటంటే ఒక హర్రర్ సీన్ లేదు, నవ్వు తెప్పించే కామెడీ సీన్ కూడా లేదు. మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే అర్థమైపోయింది ఈ సినిమాని ఫార్వర్డ్ చేస్తూ చూసేయచ్చని. లాజిక్ లేని మీనింగ్ లెస్ సెన్స్ తో అర్థం లేని స్టోరీతో, అసలు యాక్టింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేని యాక్టర్స్ చేసే యాక్టింగ్ తో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే టార్చర్. హీరోగా ఫ్రెండ్స్ చేసిన ముగ్గురు కూడా తొలిపరిచయమే కాబట్టి బతికిపోయారు, లేకపోతే వాళ్ళని తిట్టకుండా తిట్టేవాళ్ళు. ఈ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు ఎప్పుడైనా కలిస్తే దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి, టాలీవుడ్ పరువు తీయకండి అని చెప్తాను. ఈ మూవీ ఓటీటీలో ఉందనో ఫ్రీగా ఉందనో దయచేసి ఇలాంటి సినిమాలకు జోలికి మాత్రం వెళ్ళకండి. మీరు ఆల్రెడీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Meow.